ఈరోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్ల నాయక్ గారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలాగే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడారు. అన్న నమస్తే. నమస్తే. నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక వివాదం నెలకొల్పింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి స్వయం బాపురావు గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి అని కిషన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. గిరిజనులు ఉన్నటువంటి రెండు విభాగాలైనటువంటి లంబాడీలు లేకపోతే ఆదివాసీలు వేరు వీళ్ళ హక్కుల్ని ఒకరేమో మా హక్కులు కాలరాయబడుతున్నాం, ఇంకొకరేమో మా హక్కుల్ని ఇదవుతున్నాయని చెప్పేసి అంటారు. ఏంటన్న వివాదం ఏంటి? స్వయం బాబురావు తన రాజకీయ ప్రయోజనాల కోసం తెగల మధ్యన వైషమ్యాలు సృష్టించేటటువంటి ప్రయత్నం గతంలో చేసిండు, రాజకీయ లబ్ధి పొందిండు. ఇక్కడ గిరిజన తెగల్లో 35 తెగలు ఉన్నాయి. గిరిజనుల జనాభా 2011 లెక్కల ప్రకారం 32 లక్షలు. ఆ తర్వాత 2021 జనాభా లెక్కలు ఇంతవరకు బయటికి రాలే. ఈ 32 లక్షల్లో 20,50,000 మంది లంబాడీలు ఉన్నారు. అదేవిధంగా 4 లక్షల మంది కోయలు ఉన్నారు, 3 లక్షల మంది గోండులు ఉన్నారు. గోండులు మనకు ఆదిలాబాద్లో ఉంటారు. 1,50,000 మంది ఎరకలో ఉన్నారు. ఇది గవర్నమెంట్ డేటా. సరే, ఇది తప్ప రైటా, దీంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఇది ఒక అంశం. మిగతా అన్ని తెగలు కలిసి ఒక 5-6 లక్షల మంది ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్. స్వయం బాబురావు గారు కుల సంఘంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఒక ఎంపీగా, ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాడు. బీజేపీ పార్టీ పాలసీ ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీ రాజకీయ విధానం, ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానం ఏంటంటే ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని, సంపదను, అన్ని రకాల ఆధిపత్య సోర్సెస్ను అప్పజెప్పడం అనేది దాని రాజకీయ ఎజెండా. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మతం పేరుతోని, కులం పేరుతోని విధ్వంసాలు సృష్టించడం. మొదటి నుంచి కూడా బీజేపీ సమానత్వానికి వ్యతిరేకం. ఈ దేశంలో సమానత్వాన్ని లేని వర్గాలు ఏంటి? ఇవాళ ఎస్టీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, బీసీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. రాచరిక కాలంలో అమలైనటువంటి సిద్ధాంతమే రాజ్యాంగంగా తీసుకురావాలని చెప్పి భావించిన పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆ రోజు జనసంఘ రూపంలో. రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తున్నప్పుడు, నెహ్రూ గారు తయారు చేస్తున్నప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీ. ఇవాళ ఏం మాట్లాడినా అదే సూత్రాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు. అందుకని గిరిజన తెగల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తారు, గొడవలు పెట్టిస్తారు. బీసీ తెగల కులాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తారు, గొడవలు పెట్టిస్తారు. ఎస్సీల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తారు, గొడవలు పెట్టిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే తన్నుకుంటుండాలి. ఆధిపత్య వర్గాలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి సంపదను దోసుకోవాలి. ఎందుకు ఇవాళ బీజేపీ బీసీ జనగణనను చేపట్టట్లేదు? 2011లో జరిగినటువంటి బీసీ జనగణనకు సంబంధించినటువంటి డేటాను బయటికి ఇవ్వట్లేదు అని ఎందుకు తొక్కిపెట్టినరు? ఒకవేళ బీసీ జనగణన బయటికి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ వస్తున్నది, బీసీలది వస్తుంది. ఆధిపత్య వర్గాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సంపదను దోసుకుంటున్నటువంటి విధానం బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల సందర్భం అదే కోలార్లో మాట్లాడుతూ చెప్పారు. ఎందుకు సెక్రటరీస్ లెవెల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్రటరీస్ లెవెల్లో, ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్ల లెవెల్లో బీసీలు, ఎస్సీ ఎస్టీలు కలిపి 7.5% మాత్రమే ఉన్నారు అనే మాట అడిగిండు ఆయన. బీసీ జనాభా లెక్కలు బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అందుకనే వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఆధిపత్యంగా కొనసాగినటువంటి వర్గాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని సమానత్వం వైపుగా సమాజాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈ సమానత్వం ఇష్టం లేనటువంటి వాళ్ళు అంతర్గత వైషమ్యాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే విధానాన్ని, సిద్ధాంతాన్ని కలిగినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. స్వయం బాబురావు తన వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ ఇవాళ ఈ సిద్ధాంతాన్ని అమలు చేసేటటువంటి పనిలో ఉన్నాడు. అందుకనే కిషన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదంటున్నాడు కదా. ఎందుకు నువ్వు ఆయనను బహిష్కరించవు? వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి? తన జాతీయ ప్రయోజనాల కోసం విఘ్నులైనటువంటి ఆదివాసీలు కూడా నేడు ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఈ లంబాడీలు అసలు గిరిజనులు కాదు, వీళ్ళు మా హక్కులు పొందుతూ ఉన్నారు, మా హక్కులు కాలరాస్తూ ఉన్నారు, వీళ్ళు మాకు రావాల్సిన అవకాశాలను వీళ్ళు తన్నుకెళ్తా ఉన్నారు. వీరికి ఆర్థిక పరిపుష్టి వచ్చినా ఇంకా రాజకీయ అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చామని మేము వెనుకబడిపోతా ఉన్నాం. ఇక్కడ 2 అంశాలు. రిజర్వేషన్ల కాన్సెప్ట్ ఏంటి? ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ కాదు రిజర్వేషన్లు అనేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు, రిజర్వేషన్ల మీద చర్చ జరిగినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సామాజిక అణచివేత నుంచి రిలీఫ్ ఇచ్చేది రిజర్వేషన్, ఆర్థిక సమానత్వాన్ని సాధించే స్కీమ్ కాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక గిరిజనులు ఎవరు కాదు అనేటటువంటి ప్రశ్న ఉన్నది. గిరిజనులు ఎవరు అనేది భారత రాజ్యాంగం నిర్వర్తించింది. ఎవరికైతే ప్రత్యేక భాష,
ప్రత్యేకమైనటువంటి నివాసస్థానం, ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి ఏ తెగనన్నా గిరిజనులుగా గుర్తించవచ్చని భారత రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగం వెలుగులో ఇవాళ లంబాడీలను ఈ దేశంలో గిరిజనులుగా గుర్తించారు. ఒక్క తెగ లేదు ఈ దేశంలో, 744 తెగలు ఉన్నాయి. ఇప్పుడు గోండు తెగ, కోయ తెగ ఒకటి కాదు, కోయలు గుత్తి కోయలు ఒకటి కాదు, గోండులు రాజగోండ్లు ఒకటి కాదు. కాబట్టి ఇన్ని తెగలు ఉన్నాయి. ఇప్పుడు చెంచులు గోండులు ఒకటి కాదు, ఎరకలోళ్ళు లంబడోళ్ళు ఒకటి కాదు. ఈ 744 తెగలు దేనికి దానే ప్రత్యేకమైనటువంటి తెగ, ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అన్ని తెగల్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ తెగ ఎస్టీ కాదు, ఈ తెగ ఎస్టీ. ఇప్పుడు అట్లా పోతే ఉత్తరప్రదేశ్లో పోతే గోండ్లను ఎస్టీ కాదంటారు. ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి చేయలేకపోయింది? అందుకనే ఏ పార్టీ అయినా వాస్తవంగా అసలు ఈ భారతదేశ సమగ్రత మీద, భారతదేశంలో ఉన్నటువంటి కులాల మీద, భారతదేశంలో ఉన్నటువంటి తెగల మీద ఇప్పటిదాకా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి స్టడీ జరిగి దానికి ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసి పరిష్కరించేటటువంటి పని మొదలు కాలేదు. ఇది నేను మీకు చెప్పట్లేదు, రాహుల్ గాంధీ గారితో చెప్పాను. నన్ను కాంగ్రెస్లోకి రమ్మన్నప్పుడు నా ఎజెండా ఇది, ఇఫ్ యు ఆర్ రెడీ టు సపోర్ట్ మై ఎజెండా దెన్ ఐ విల్ జాయిన్ విత్ యూ. ఈ 744 తెగలు దేనికి దానికే ప్రత్యేకమైనటువంటి హీఈస్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు, చాలామందికి అంశం తెలియదు, ఇప్పుడున్నటువంటి మేధావులు అనుకునేటోళ్ళు తెలియదు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ బ్యూరోక్రసీ ఏదైతే నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి పెడతారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ మన దగ్గర ఉన్నది, ఇక్కడ మన దగ్గర గోండు, లంబాడి, కోయ, చెంచులు ఉన్నారు. ఎరకల ఏమో ఎరకలోళ్ళకు నువ్వు లంబడోళ్ళకు ఒకటే స్కీమ్ ఎట్లా పెడతావు, లంబడోళ్ళకు చెంచులకు ఒకటే స్కీమ్ ఎట్లా పెడతావు, చెంచులకు గోండులకు ఎట్లా ఒకటే స్కీమ్ పెడతావు, కోయలకు గుత్తి కోయలకు ఒకటే స్కీమ్ ఎట్లా పెడతావు? ట్రైబల్ డెవలప్మెంట్ పేరు మీద ఒక స్కీమ్ పెట్టి అక్కడ పడేస్తాం. మనం ఎట్లా డెవలప్ అవుతారు? ఇప్పుడు చెంచోళ్ళేమో గడ్డలేరుకునే దశలో ఉన్నారు, వాళ్ళకి పెట్టాల్సినటువంటి మోడల్ ఏంది, డెవలప్మెంట్ మోడల్ ఏంది? దీని మీద శాస్త్రబద్ధమైనటువంటి స్టడీ జరిగి పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ స్వయం బాబురావు గారు మాట్లాడుతున్నటువంటి తీరు వేరు. నేను అంటా ఉన్నాను, మణిపూర్లో ఆదివాసుల్ని చంపుతూ ఉన్నారు. స్వయం బాబురావు గారు పార్లమెంట్లో ఎందుకు అడగడు? స్త్రీలను బహిరంగంగా నగ్నంగా తిప్పుతున్నారు ఆదివాసి కూకీ తెగ మహిళల్ని. వాళ్ళు గోండులు కాదు, కూకీలు. మైతేయి అనే జాతి, అది గిరిజన తెగ కాదు, అది హిందూ మతంలో భాగమైనటువంటి ఒక కులం. అది దాడి చేసి చంపుతా ఉంది. నువ్వు ఎందుకు దాని మీద మాట్లాడవు? పార్లమెంట్ సభ్యుడివి కదా, ఎందుకు ప్రధానమంత్రిని ప్రశ్నించవు? ఆదివాసుల మీద మహిళల్ని చెరుస్తూ ఉంటే, తండలకు తండాలు, గూడాలకు గూడాలు కాలబెడతా ఉంటే ఏ రోజు మాట్లాడలేదు ఎందుకు? పోనీ 4.5 సంవత్సరాలుగా నువ్వు ఎంపీవి కదా, ఏ ఇష్యూ తీసుకొని రెచ్చగొట్టి 2 తెగల మధ్యన వైషమ్యాలు సృష్టించి 3 మనుషులు చనిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఎంపీ అయినావో ఎప్పుడన్నా మాట్లాడినావా? ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండుల సమస్య పరిష్కారం కోసం స్వయం బాబురావు గారు తన జీవితకాలంలో చేసిన పనిది ఒకటి చెప్పమని చెప్పండి. ఒక్కటి, నేను ఈ సమస్య పరిష్కరించడం కోసం చేసిన అని. ఎన్ని కాలేజీలు పెట్టించండు, ఎన్ని స్కూళ్ళు పెట్టించండు, ఎన్ని లోన్లు ఇప్పించండు, ఎంతమందిని డెవలప్ చేసిండు. ఆదివాసీ సంస్కృతిని ఇవాళ ఆదివాసులను వనవాసులు అని చెప్పి అయిన ఏ పార్టీ బీఫామ్ మీద అయితే గెలిచిండ్రో ఆ పార్టీకి రాజకీయ సంస్థ అయినట్టు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్కు డ్రెస్సులు వేసుకొని పోయి కూర్చున్నావు కదా నువ్వు. ఆదివాసులను వాళ్ళ ఆదివాసులు అనట్లే, ఆర్ఎస్ఎస్ వనవాసీలు అంటున్నది. ఆదివాసులు అంటే మూలవాసులు, వీళ్ళు మూలవాసులు కాదట, బయటికి వెళ్ళిపోయి వనంలో 4 రోజులు తిరగడానికి పోయినటువంటి వనవాసీలు అంటున్నది. అంటే ఆదివాసీ సంస్కృతిని విధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంట్లో కూర్చొని వాళ్ళ నెక్కరేసుకొని వాళ్ళ చొక్కా వేసుకొని నువ్వు ఆదివాసీలను రక్షిస్తా అంటే నమ్మడానికి ఇక్కడ ఏ ఆదివాసీ సిద్ధంగా లేడు. కాబట్టి స్వయం బాబురావు గారు ఏ స్వార్థం కోసం మాట్లాడుతున్నారో ఆదిలాబాద్లో అందరికీ అర్థమైంది. ఇవాళ ఆయన అదే బీజేపీ పార్టీ నుంచి నిలబడితే డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన రెచ్చగొడితేనో డైవర్ట్ చేస్తేనో రెచ్చిపోకండి, రెచ్చిపోయేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ లంబాడి తెగ నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు అనవసరంగా స్వయం బాబురావును ఈరోజు చేయకండి. ఆయనకు అంత సినిమా లేదు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే అటు గోండు ప్రజలకు, కోయ ప్రజలకు, మిగతా అన్ని తెగల ప్రజలకు స్వయం బాబురావు గారి విధానం ఏందో అర్థమైంది. చిన్న మాట బెల్లనాయక్ గారు, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఎక్కువ లంబాడీ సోదరులకి అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదంటారా? ఏదో చెప్పండి నాకు 4 ఎగ్జాంపుల్స్. తెలంగాణలో 12 సీట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరినో చెప్తారా లెక్క? నన్ను చెప్పమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. మేము చెప్పండి. భద్రాచలం ఉంది మా వీరయ్య గారు ఎమ్మెల్యే, పినపాకు ఉంది మా కాంతారావు గారు ఎమ్మెల్యే, ఇల్లందు ఉంది.
అదే పట్ల అర్ధకు కూడా వస్తాం. మొత్తం 12 సీట్లలో ఇవాళ 6 కోయల నుంచి ఉన్నారు, 2 గోండుల నుంచి, 1 గోయండుల నుంచి ఉన్నారు, ఇంకో 6 లంబాడీల నుంచి ఉన్నారు. లంబాడీల జనాభా ఎంత ఉంది? జనాభా ప్రకారం తీసుకున్నప్పుడు 70% కదా, నీకు వాళ్ళ జనాభా కంటే తక్కువనే ఉంది కదా. ఇది మేము పెట్టింది. నేనే లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 12 ఎస్టీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే సీట్లలో 4 కోయలకు, 2 గోండులకు, 6 లంబాడీలకు ఇవ్వాలని పెట్టించినటువంటి రూలు. అన్ని తెగలకు మేము చెప్పకుండానే సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళ లెక్క చెప్పి ఇంకొకరితో చెప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో లేము. మేము చాలా క్లియర్గా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అన్ని వర్గాలను లేపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కూడా అదే పని చేస్తుంది. అన్ని వర్గాలను, అన్ని తెగలను సమానంగా చూస్తుంది. దీన్ని లబ్ధి పొందడం కోసం వాడు వీడు మాట్లాడి నేను అంటున్నా, ఎందుకు ఇవాళ డెవలప్మెంట్ మోడల్ 744 తెగలకు ప్రత్యేక స్టడీ చేసి తీసుకురారాదు? బీజేపీ అధికారంలో ఉంది కదా. గోండుల జీవితాలను స్టడీ చేసి గోండులకు ఏం చేస్తే బాగుపడతారో ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేయించు. ఐ అప్రిషియేట్ స్వయం బాబురావు. నేను అప్రిషియేట్ చేస్తా కిషన్ రెడ్డి గారిని. గుత్తి కోయలు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుత్తి కోయలు అసలు ఎస్టీలే కాదన్నాడు. ఇక్కడ గుత్తి కోయల్ని అడవి నుంచి తరిమేస్తే పోయి కొట్లాడింది బెల్లయ్య నాయకు, సీతక్క, ఇంకెవరు రాలే. వీరయ్య గారు వచ్చిండ్రు, మేము కొట్లాడినాం, మేము నిలబడ్డాం వాళ్ళ కండగా, గూడాలు తలగబెడుతుంటే. అందరికంటే ముందు నేను చేరుకున్నాడికి. సరే తన కాన్సెన్సీ కాబట్టి సీతక్క గారు కూడా వచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే మా దృష్టిలో గోండైనా, కోయ అయినా, లంబాడి అయినా, ఎరకల అయినా, చెన్స్ అయినా మా ఆదివాసీ జాతులన్నింటినీ రక్షించడం మేము బాధ్యతగా తీసుకుంటాం. ఆ జాతులన్నింటినీ కాపాడుకుంటాం. వాళ్ళు గౌరవంగా మిగతా వర్గాలతో సమానంగా బతికేటటువంటి ఒక వాతావరణం రావాలని కోరుకుంటాం. ఒక సందర్భంలో కేసీఆర్ గారు పట్టణాలలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో అభివృద్ధి కాదు, ఏవైతే తాండాలు ఉన్నాయో, గూడాలు ఉన్నాయో అక్కడ రవాణా సదుపాయం కానీ మౌలిక సదుపాయాలు మెరుగుపడితే అది అభివృద్ధి అని చెప్పేసి అని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు నివసించేటటువంటి వెనుకబడిన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాలు. అయితే సీతక్క గారు మన రీసెంట్గా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు ములుగు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో చేసేటువంటి సేవ సందర్భంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక విమర్శ, తన నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇతరత్ర సదుపాయాలు కల్పించలేదు తాను. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పుడు ఇంకొక సందర్భంలో పెద్ద ఎత్తున వాహనాల ధరలు చేయడం జరుగుతుంది. కేసీఆర్ ప్రతి పల్లెకు రోడ్లు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు, ముఖ్యంగా తాళాలు పంచాయతీ చేసి అభివృద్ధి చేసినాను. మరి సీతక్క గారి అసమర్థత కారణం చేత ములుగు నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉందంటారా, యావత్ తెలంగాణ ఉందంటారా? అసలు కేసీఆర్ గారు తండాల పంచాయతీలు గుర్తించారు అంటే ఒక ఆయుధం ఇచ్చాడు గుర్తిస్తూ, అంతే అంటారా? ఏం నిధులు కేటాయించండి ఆయనకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నిధులు తప్ప మేము పొట్టాడంగా ఒక సంవత్సరం 25 లక్షలు ఇచ్చాడు. అన్న ఇక్కడ 12,000 9,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు ఉన్నాయి ఎస్టీలకు. 3,000 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 1 కోటి రూపాయలు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఏవా అని చెప్పినాం. మీ ఇంట్లోకి లియకు గిరిజన శాఖ 10 నుంచి 49% కంటే ఎక్కువ ఖర్చు పెడతలేవు. మిగతా 50% ల్యాబ్స్ అవుతున్నాయి. క్యారీ ఫార్వర్డ్ దాదాపు 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ క్యారీ ఫార్వర్డ్ స్కీమ్ను బంద్ చేయి. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎస్టీలకు. బాకీ ఉన్నాడు ఈ ప్రభుత్వం కేటాయించిన డబ్బులను. అవి ఇచ్చుంటే తండాలు గూడాలని బాగుపడేటివి కదా. ఎందుకు ఇవ్వను? రోడ్లు లేవు. రోడ్లు ఎవరేయాలి? ఎమ్మెల్యేలు చెప్తే పనులు అవుతున్నాయి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది లేదు, సీతక్క ప్రభుత్వం లేదు, సీతక్క గెలిచినటువంటి పార్టీ గవర్నమెంట్ లేదు. ఇక్కడ రోడ్లు ఇవాళ ఏజెన్సీలో కానీ, తండాలలో కానీ, గూడాలలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎక్కడ కేటాయిస్తుంది? అరే ఎంఆర్ఓ ఇంటలేడు ఎమ్మెల్యేకు. బీఆర్ఎస్ సంబంధించి టీఆర్ఎస్ నాయకుడు చెప్తేనే ఇదే పరిస్థితి. 1 సైడెడ్ ఉన్నది అడ్మినిస్ట్రేషన్ అంతా. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయ ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేసేటటువంటి వ్యవస్థ ఉన్నదనుకుంటున్నాను. లేదు. ఎస్ఐ ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్తే చేయాలి. డిఎస్పి నేను చూస్తూ ఉన్నాను, డిఎస్పి ట్రాన్స్ఫర్స్ ఎమ్మెల్యే చెప్తే చేస్తారు. అంటే డిఎస్పి అనేటటువంటి ఒక గొప్ప ఆఫీసరు, ఆర్డీఓ అనే ఒక గొప్ప ఆఫీసరు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ముంగట చేతులు కట్టుకొని నిలబడాలనా? ఏం తీసుకొచ్చిర్రు? ఏమనుకుంటారు మీరు? వ్యవస్థ ఎట్టబోతుంది అనుకుంటారు? ఈ ఖాళీ ఆరోపణలో ఇందులో ఎక్కడ ఏ సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఏ డిఎస్పి పోస్టింగ్ అన్నా ఇచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తేనే రాజకీయాలు వదిలేస్తాం. మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని 1-2 కాదు, ఏ 119 నియోజకవర్గాలలో డిఎస్పి పోస్టింగు, ఎస్ఐ పోస్టింగు, ఎంఆర్ఓ పోస్టింగు, సిఐ పోస్టింగు ఎమ్మెల్యే రికమెండ్ చేయకుంటే వెయ్యడానికి వీల్లేదు. ఎమ్మెల్యేకు నచ్చకుంటే 1 రోజులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఏడునవా నువ్వు భలే చెప్తున్నావు. నువ్వు మంత్రులు ఎమ్మెల్యేకి నచ్చకుంటే
అందుకని చెప్తున్నా, ప్రభుత్వ యంత్రాంగం బ్యూరోక్రసీ అనేది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి యంత్రాంగం 30-35 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళు, చదువుకొని టెస్ట్ రాసి క్వాలిఫై వస్తున్నటువంటి అధికారులు ఇవాళ భూములు కబ్జా పెట్టేటటువంటి శంకర్ నాయక్ లాంటి వాళ్ళని ముంగట చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. భూములు కబ్జా పెట్టుకొని గుండాగిరి చేసేటటువంటి ఎమ్మెల్యేల ముంగట చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇంతకుముందు చిన్న చిన్న పోస్టింగ్లకు ఎమ్మెల్యే రికమెండేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇవాళ పెద్ద ఆఫీసర్లు కూడా ఎమ్మెల్యే రికమెండేషన్తో నేను విధానం ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇట్ ఈస్ డేంజర్ టు ద బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ కాళ్ళు చేతులు కట్టేసింది. కలెక్టర్లు కాళ్ళు మొక్కంగా చూసినాం. ఇంతకుముందు చరిత్ర ఏంటన్నా, కేసీఆర్ ఎంతమంది కలెక్టర్లు కాళ్ళు మొక్కిరో చూసిరా మీరు? కలెక్టర్లు కాళ్ళు మొక్కుతారు అని ఐఏఎస్ చదువును వాల్యూ తీసి పాడేస్తారు వాళ్ళు. ఎందుకు అంత దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి ప్రభుత్వం బ్యూరోక్రసీని రాజ్యాంగం ప్రకారం పని చేయించకూడదు అనుకుంటున్నది. ఎందుకు బీహార్ అధికారులకి ప్రమోషన్స్ వస్తున్నాయి? ఎందుకు 15 సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి వాళ్ళని కొనసాగిస్తున్నారు? ఎందుకు ఇవాళ విద్యుత్ సంస్థలున్నాయి, ఎవరు దానికి ఇవాళ డైరెక్టర్లు? మొత్తం 5 సంవత్సరాలు సంస్థలు కలిపితే 30 మంది డైరెక్టర్లు ఉంటే 28 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు డైరెక్టర్లు ఉంటారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ 2 ఉంటారు. ఎటు ఏమవుతుందని మొత్తం సర్వనాశనం చేసేసిండు కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను. కాబట్టి స్వతంత్రంగా రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి బ్యూరోక్రసీ, నాకు తెలుసు, నేను దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ సెక్రటరీ కావాల్సినటువంటి వాడు, ఆయన రెవెన్యూ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక దళిత బిడ్డ సీఎం అపాయింట్మెంట్ రమ్మంటే పోయిండు. 1 నిమిషం సీఎం లేట్ అయితే వెళ్ళొచ్చేసిండు. నేను అంటున్నా, ఒక్క నిమిషం సీఎం దగ్గరికి ఈయన పోతుండు, రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ హోదాలో. ఈయన పోయినాక 1 మినిట్ వెయిట్ చేసిండు, సీఎం లేడు, వచ్చేసిండు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఐఏఎస్. ఐఏఎస్ గారి పేరు రిటైర్డ్ అయిపోయిండ్రు అర్జున్ రావు గారు. నాకేం చెప్పడానికి సిగ్గులేదు, మీరు అర్జున్ రావు గారు అడగొచ్చు, ఉన్నాడు ఇంకా పెద్దవాడు. ఆ విధంగా అంత అట్లా ఆత్మగౌరవంతో ఒక దళిత బిడ్డ, అది కూడా చెప్తున్నాను, ఆత్మగౌరవంతో బతికిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ ఎట్లా బతుకుతున్నారు? ఎస్ఆర్ శంకరన్ ఎట్లాంటి జీవితాన్ని గడిపిండు? చిన్న మ్యాట్ వేసుకొని పడుకునేవాడు నేను చూసిన. చాలా పాలసీస్కి ఇవాళ ఐటీడీఎల్కి పునాది వేసింది ఎస్ఆర్ శంకరన్. ఈ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాస్లో ఐటీడీఎల్ ఎస్టాబ్లిష్ చేసింది. ట్రైబల్స్ ఎడ్యుకేషన్ కొంత సెల్ఫ్ సస్టైన్ తీసుకొచ్చింది ఎస్ఆర్ శంకరన్. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు చూస్తున్న వాళ్ళని ఎట్లా? అందుకంటే రాజకీయ నాయకత్వం, రేపు శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే కుతూహలంతో ఉన్నటువంటి బెల్లనాయక్ గారు ఎన్నిక కాబడితే రేపు ఇట్లా రికమెండేషన్లు చేయడా? తనకు నచ్చిన వ్యక్తులనే మండలంలో, నియోజకవర్గాల్లో వివిధ స్థాయిలలో అధికారులు నియమించుకోవడా? అంటే చట్టం ప్రకారం పనిచేసే అధికారులే ఉంటారు, రాజ్యాంగం ప్రకారం పనిచేసే అధికారులే ఉంటారు. బెల్లయ్య నాయక్ కనుసన్నల్లో పనిచేసే అధికారులు ఉండరు. అటువంటి అధికారం ఉంటే ఒక్కరోజు కూడా ఉండని. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రసీ ప్రజలకు జీతగాళ్ళు. ప్రజలు కట్టే ట్యాక్సులతోని, పన్నులతోని, వచ్చిన డబ్బుతోని కస్టోడియన్గా ఉంటూ ప్రజలకు సేవ చేసి చేసిన పనికి జీతం తీసుకుంటున్న జీతగాళ్ళు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, గ్రామ కార్యదర్శి అయినా వివిధ హోదాల్లో పనిచేస్తుండొచ్చు. వీళ్ళంతా సేవకులే. నా భాషలో వీళ్ళంతా ప్రజలకు జీతగాళ్ళే. డిఫరెంట్ రంగంలో పనిచేయచ్చు. ప్రజలకు జీతగాడు, ప్రజలకు జీతగాని లెక్క పనిచేయాలి. ప్రజలకు బాసులు కాదు. ఆ బాస్ అనే అహంకారం ఏదైతే వచ్చిందో ఇది ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసేస్తుంది. నేను రేపు ఎమ్మెల్యే అయితే నేను ప్రజలకు సేవకునే. ఆ 2,30,000 ఓటర్స్ మైబాద్ ఓటర్లకు నేను సేవకుని, వాళ్ళకి జీతగాని, నేను వాళ్ళ బాసును కాదు నేను. అందుకనే చెప్తా ఉన్నాను, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ 2 లక్షల మంది ఓటేస్తే కదా వచ్చింది నాకు అధికారం వచ్చేది. ఎందుకోసం ఓటేస్తున్నారు వాళ్ళు? 5 సంవత్సరాలు నువ్వు మాకు బాధ్యత తీసుకొని మా తరపున ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంతం అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందేటట్టు చేయడం నీ డ్యూటీ అని నాకు 5 సంవత్సరాల కోసం జీతం పెట్టుకుంటున్నారు. ఇది మర్చిపోయినరు రాజకీయ నాయకులు, ఇది మర్చిపోయినరు బ్యూరోక్రసీ. అందుకనే ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నిక కాబడే నాటి వరకు ఇట్లనే వెనుసొంపుగా చాలా గొప్పగా నాయకులు చెప్పుకురావడం జరుగుతుంది.
ప్రజలకు సేవకులం జీతగాళ్ళం అని చెప్పేసి అని జీతగాళ్ళగా కాస్త యజమానులుగా మారి శాసనసభ్యుడిగానో పార్లమెంట్ సభ్యుడిగానో సర్పంచ్ గానో ఎంపీ గానో ఎన్నికైన తర్వాత అజమాయిషి జుల్లుం చేసుకుంటా ఈరోజు ఎంతమందినో చూస్తా ఉన్నాం. మీకు తెలియని సత్యమేం కాదు, అంగీకరించాలా మీరు ఈ వాస్తవాన్ని? నేను ఏమన్నా అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. వెలయ్య నాయక్ గారు మాత్రం అలా ఉండరంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూస్తూ ఉన్నాం. నేను అట్లా ఉండదలుచుకోలేదు. నేనేం ఇలా కొత్తని కాదు, 27 సంవత్సరాలుగా ఏ జీతం తీసుకోకుండా సేవ చేస్తున్నా, ఏ జీతం తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నా. అది నాకు ఎవ్వరు అప్లికేషన్ పెట్టి మాకు సర్వీస్ చేయమని అడగలేదు. నేను ఈ మనిషి మొగ పుట్టినందుకు, మానవ సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా సమానంగా బతకాలని కోరుకుంటున్నందుకు, ఈ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నా. అందులో అత్యధిక వెనుకబడ్డటువంటి వాళ్లకు ఎక్కువ సాయం అవసరం అని పనిచేస్తూ ఉన్నా. నేను ఏ జీతం తీసుకొని ఏ పదవి తీసుకొని ఎన్నికలు కొట్లాడంటే పెద్ద ఎత్తున పైసలు కావాలా, మీరేమో ఏడా తీసుకోకుండా పనిచేస్తున్నారు. మరి రేపు ఎన్నిక మహబూబాద్, ఇందాకనే మీరు ఫ్లోలో చెప్పారు, రేపటి నుంచి రేపు అక్కడ చేయబోతున్నా. అక్కడేమో చాలా ఆర్థికంగా పరిపుష్టిత కలిగినటువంటి మీ నాయకుడు ఒక అతను శంకర్ నాయక్ గారు ఉన్నారు. మీరే పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేశాను. ఆ ల్యాండ్ వాల్యూస్ కూడా ఏ విధంగా ఉన్నాయో ఈరోజు చూస్తాను. నిన్నటి కింద అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పుకున్నాడు, కోట్ల రూపాయలు విలువ చేసి ప్రతి గ్రామంలో కూడా భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులకు వచ్చాయని. మరి రేపు ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? నేను అదే అంటున్నాను, మీరు మళ్ళీ ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు మీరు అన్నట్టు వేలకు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఒక్కడు ఎందుకు గెలుస్తాడు? అంటే ఎక్కువ పైసలు ఇచ్చినోడు గెలుస్తాడా? అట్లా అనుకుంటే అది జరగట్లేదే. ఇప్పుడు చాలా ఎన్నికల్లో చూసినాం మనం. మొన్న జరిగింది, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో చూసినాం. రాజగోపాల్ రెడ్డి గారు గొప్ప పైసలున్న వ్యక్తి, తక్కువేం లేదు పాపం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే పైసలు ఉన్నటువంటి వ్యక్తి. అంటే మరి ఒకరే గెలిచారు కదా అందరు పైసలు ఇచ్చినాక. జనరల్ ఎలక్షన్లో పర్సెప్షన్, ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనో డిసిషన్ తీసుకునేటటువంటి సందర్భం. నేను ప్రజల్ని విశ్వసిస్తా, ప్రజల్ని నమ్ముతా. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇంకా ఎందుకంటే కాంగ్రెస్లో కూడా అట్లా చాలామంది ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీ కాంగ్రెస్ వాళ్ళు కాదంటావు నువ్వు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అదైతే నమ్ముతారు అందరు తొందరగా. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా పంజాబ్లో నిన్న గెలిచినా అప్పుడు ఆడ మా కాంగ్రెస్ నిలబడ్డ పైసలు ఇవ్వలేదని ఓడిపోయినరా? లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పైసలు ఇచ్చి గెలిచిందా? పోనీ ఢిల్లీలో అట్లా జరిగిందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పైసలు నువ్వు ఖర్చు పెడతావా పెట్టవా అనేటటువంటిది సెకండరీ. కానీ ప్రజలు ఒకసారి ఓటేద్దామని డిసైడ్ అయిపోయినాక వాళ్ళని ఎవ్వడూ మార్చలేడు. మీకు ఓటేయాలని వాళ్ళు ఎందుకు డిసైడ్ అవుతారు? మీరు మాక్సిమం హైదరాబాద్లో ఉంటారు, శంకర్ నాయక్ గారు అక్కడే ఉంటారు. సరే, ఆయన కబ్జాలు చేస్తా ఉన్నాడా, ఇబ్బంది పెడతా ఉన్నాడా, అసౌకర్యానికి గురి చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అయినా సరే వారు కాస్త అందుబాటులో వారు ఉంటా ఉన్నారు ఎప్పటి నుంచో. అంటే మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో ఉన్నారు. అంటే నాకు ఇక్కడ నేను ఉంటున్నది మైబాదుల్నే, ఉంటలేను. హబ్సిగూడలో ఇల్లు ఉన్నది నాకు. మా భార్య పిల్లలు ఇక్కడే ఉంటారు, ఆమె నౌకరీ చేస్తుంది ప్రొఫెసర్గా. నేను జాతీయ స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్కి చైర్మన్గా ఉంటూ వైస్ చైర్మన్గా ఉంటూ దేశం అంతా తిరుగుతున్నా. కేర్ ఆఫ్ మైబాద్ పెట్టుకున్నా, ఆడికెళ్ళే హైదరాబాద్కి వస్తున్నా, ఆడికెళ్ళే నా పని నడుస్తుంది. ఎమ్మెల్యే అయితే పూర్తి స్థాయిలో అక్కడే ఉంటా. మైబాద్ నుంచే దేశ రాజకీయాలైనా, మైబాద్ నుంచే రాష్ట్ర రాజకీయాలైనా. ఇక రెండోది, 24 గంటలు ఆడ వండుకొని దోసుకోవడం కోసమా, ప్రజలకు సేవ చేయడం కోసమా? ప్రజలకు పనిచేసేటటువంటి వాళ్లకు ఇవాళ ఒకప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. ఇవాళ క్షణాలలో ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సెల్ ఫోన్స్ వచ్చినాయి, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చింది. ఒకప్పుడు ఈ నుంచి మైబాద్ పోవాలంటే మేము బస్సు ఎక్కితే 8 గంటలు పట్టేది, ఇప్పుడు 3 గంటలే వెళ్ళిపోతున్నాం. 3 గంటలు చేరుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకనే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది. కాబట్టి ఇవేం అడ్డంకులు కావు. రెండోది, నన్నే ఎందుకు ఎన్నుకోవాలి నేను అంటున్నా. అందరినీ చూసిరు మీరు, నాకు వేరే అవగేషన్స్ ఏం లేవు, నాకేం వేరే వ్యాపారాలు ఏం లేవు, రాజకీయాల నుంచి ఆస్తులు సంపాదించుకోవాలనే కోరిక ఏం లేదు నాకు, ప్రజల్ని మోసం చేసే ఉద్దేశం అంతకంటే లేదు గతంలో. ఎందుకంటే నేను 27 సంవత్సరాలకు ఏది ఆశించకుండా పనిచేస్తున్నాను. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నేను ఫస్ట్ మీటింగ్ 1997లో లంబాడెక్కల పోరాట సమితి పెట్టి వరంగల్లో నవంబర్ 22వ తారీఖు పెట్టిన సభ తర్వాత ఇక్కడ మాధవరెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వనికి పోతే తండాల పంచాయతీల కోసం ఇవన్నీ పక్కన పెట్టు, కానీ ఆయన మీ వాడు ఎంపీ నిలబడట, నువ్వు రెడీగా నీకు నేను ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి మా పోయిన డెలిగేషన్తో చెప్పిండు. నవ్వుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలుసు చాలామంది, ఇప్పుడు పీఆర్ఎస్లో ఉన్న చాలామంది నాయకులకు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నాం. కేసీఆర్ ఏంటో నాయకత్వంలో వస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, నాశనం చేస్తాడు, నేను ఆయన నాయకత్వంలో పనిచేయదలుచుకోలేదని చెప్పి ప్యారలల్గా ప్రజా ఉద్యమాలు చేసుకున్నాను తప్ప ఆయనతో పోలే.
కానీ తెలంగాణ ఉద్యమంలో మొదలైనప్పుడు 2004లో ఆయన పార్టీ పెట్టినప్పుడు వరంగల్ ఎంపీగా నిలవడని చెప్పి బీఫాన్ పంపిస్తాను మంచిని పంపించాను నా దగ్గరికి. ఆ రోజే పెట్టాను నేను. ఏమన్నా తండాల పంచాయతీలు కాకుండా నేను బయటికి రాజకీయ పార్టీలో రాదలుచుకోలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, నేను బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పిన నేను. అందుకనే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, తండాల పంచాయతీలు నా ముందు ఆ రోజు ఉన్నటువంటి నా ప్రధాన సమస్య. ఇంకోళ్ళు కొట్లాడే సమస్య కాదు అది. నేను ఒక్కనే కొట్లాడుతున్న సమస్య, నా జాతి ప్రజలు కొట్లాడుతున్న సమస్య. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత యావత్ తెలంగాణ గిరిజన జాతి గురించి కాసేపు పక్కన పెడితే, మహబూబాద్ ప్రజలకి మీరు ఏం చేశారు, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలా, మీకెందుకు ఓటేయాలంటే నా సూటి ప్రశ్న. మహబూబాద్ ప్రజలకున్న అన్ని సమస్యల్ని తీర్చగలిగినటువంటి శక్తి నాకే ఉంది. తీర్చగలిగినటువంటి శక్తి. ఎందుకంటే మహబూబాద్ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు, ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు తెలుసు. ఇప్పుడు ఎక్కడ జాగా కనబడతాడు శంకర్ నాయక్ దస్తేస్తుండు. అంత శక్తిగా ఎదిగిన శంకర్ నాయక్ని ఎదుర్కోగలుగుతాడు. కొట్టేస్తా. ప్రజల శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. నేను అంటున్నా, అదే అంటున్నా నేను ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఎందుకు ఈ రోజు వరకు నేను ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఓపెన్గా చెప్పినా ఒక్క కౌంటర్ ఇయ్యాడు శంకర్ నాయక్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ? ఎందుకు ఇయ్యారో చెప్పండి నాకు. మొన్ననే మహబూబాద్లో నెల్లికుదురు మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేస్తే కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్ పెడితే ఆయన మీద ఇవాళ ఎంఆర్ఓ పోయి 4 రోజుల తర్వాత కేసు పెట్టాడు. ఆయన కేసు పెట్టాడు. ఇప్పుడు ఈ నిన్నగాక మొన్న జరిగిన సంఘటన. అందుకనే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 9,600 మంది గుడిసెలు వేసుకున్నారు. ఆడ దరఖాస్తులు పెట్టుకుని ఇల్లు కావాలని చెప్పి 5,000 ఎకరాల భూమి ఉన్నది. నేను అంటున్న పేదోడు ఒక చిన్న గుడిసె వేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఎందుకు గులగొడతావు పదే? అదే గవర్నమెంట్ స్థలాల ఎంపీ ఇల్లు కట్టుకున్నది ఆనంద ఇల్లు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేపు నేనేమంటున్నా అంటే, ఈ పేదలందరికీ గతంలో 25 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఫారెస్ట్ రైట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. సమానత్వాన్ని కోరుకునే సిద్ధాంతం కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. సరే, ఇంప్లిమెంట్ చేసాక ఎవరేం చేస్తారనే తర్వాత సంగతి. అందుకనే చెప్తా ఉన్నాను, నాయకుడు దార్శికునుడైతే నాయకుడికి సమస్యలు తెలిసి, నాకు సమస్యలు తెలవడమే కాదు, ఎక్కడికి పోతే పరిష్కారం అవుతుందో మార్గం కూడా తెలుసు నాకు. మిగతా వాళ్ళకి నాకు తేడా అదే. ఎందుకంటే నేను 27 సంవత్సరాలుగా ఇవాళ ఒక ప్రజాసంఘ జీవితంలో ఉండడం వల్ల ఎవరికి దగ్గరికి పోతే ఏ సమస్య పరిష్కారం అవుతుంది, అధికారంలో ఉండడమే కాదు అధికారుల బాధ్యత ఉన్నది చేయడం అనేది నాకు తెలిసే సరిపోదు. ఇప్పుడు మీరు పోటీ చేసే ప్రాంత ప్రజలకు తెలిస్తే మీ మీద విశ్వాసం వచ్చేది, దెన్ మీకు అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రజలకు చెప్తా నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను. ఇప్పటికే మహబూబాద్ ప్రాంతంలో ప్రజలందరికీ అర్థమవుతుంది, ఈ దుర్మార్గులను ఎదుర్కోగలిగిన శక్తి బెల్లయ్య నాయక్ ఒకటే ఉన్నది. అందుకనే మహాత్మా గాంధీ చెప్తాడు, సత్యం మీద ఉన్నటువంటి వాళ్ళను ఎవరూ ఎదుర్కోలేరు. ఇప్పుడు ప్రూవ్ అయింది కదా రాహుల్ గాంధీ విషయంలో. ఆయనకు సారీ చెప్తే వదిలిపెడతామని 10 సార్లు చెప్పిండు. నేను క్షమాపణ చెప్పే సమస్య లేదు, నేను మాట్లాడేది సత్యంతో ఉంటా అన్నాడు. కాబట్టి సక్సెస్ అయ్యిండు. నేనేమంటున్నా అంటే, నీతి నిజాయితీ సత్యమే మనిషిని నిలబెడతాయి. ప్రజలకు సేవ చేయాలను, ప్రజలకు సేవ చేయాల్సిన వాడు దోపిడీ చేస్తే ఎట్లా అన్నదం కాదు. చట్టాన్ని నీకన్న అధికారాన్ని 2 లక్షల ప్రజల ఓట్లను శక్తిగా మార్చుకొని దోచుకుంటే ఎట్లా? సేవ చేయాల్సినటువంటి వాడివి ఇదే కదా నేను చెప్తున్నాను. అందుకనే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2,30,000 ఓటర్లలో ప్రతి కుటుంబానికి నేనైతే ఒక రోల్ మోడల్గా కాన్సెన్స్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే పక్కనే బయ్యారం ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే డైరెక్ట్ 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాదాపు 1,00,000-2 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పాలం పెట్టోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, బట్టల షాప్ వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు, ప్రతి ఒక్కటి అటాచ్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇన్ని లక్షల మందిని బాగు చేసుకోగలిగినటువంటి రిసోర్సెస్ ఉండి కూడా నాయకత్వం వైఫల్యం వల్ల జరగట్లేదు. ఇది పార్లమెంట్లో అయిన చట్టం, నువ్వు కొత్తగా చేసేదేం లేదు, ఇంప్లిమెంట్ చేయించుకోవడమే. దానికి పూనుకునేటటువంటి రాజకీయ నాయకత్వం లేదాడా? అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఎప్పుడు ఏ భూమి కబ్జా పెడదాం, ఏ స్కీమ్లకి వెళ్ళి ఎంత దోపిడీ చేద్దాం, దళిత బంధు పేరు మీద ఎట్లా 3 లక్షలు 4 లక్షలు వసూలు చేద్దాం, ఇదే దందా కదా. అలా వానికి అక్కడ ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, ఈ మ్యాన్ పవర్ ఏమున్నది, పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేసి పంపిద్దాం, ఎక్కడ మన లోకల్ రిసోర్సెస్ ఏమున్నాయి, స్టేట్ రిసోర్సెస్ ఏమున్నాయి, నేషనల్ లెవెల్ ఎక్కడ ఇట్లా ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా తెచ్చుకోవాలి, కనీసం అవగాహన ఉందా, తెచ్చుకునేటటువంటి విజన్ ఉందా నాయకత్వానికి? వీళ్ళంతా కూడా ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలి, ఎక్కడ దాచుకోవాలని సరిపోయింది వీళ్ళకు.
ప్రజల గురించి పట్టించుకున్నాడు ఎవడున్నాడు అబ్బా నాకు అర్థం కాదు. దళిత బంధు అని, బీసీ బంధు అని, గిరిజన బంధు అని సీఎంఏ చెప్పిండు కదా, దాదాపు 70-80% ఎమ్మెల్యేలు అంతా కూడా పైసలు వసూలు చేస్తున్నారు. ఒక్కరి మీద చర్య తీసుకున్నాడా? అంటే వాళ్ళు వసూలు చేసిన దాంట్లో నువ్వు వాటాదారునా కదా? లేకుంటే ఎందుకు ప్రొటెక్ట్? వై యు ఆర్ ప్రొటెక్టింగ్ అండ్ హౌ యు ఆర్ టెల్లింగ్ దట్ దే ఆర్ ద కరప్టెడ్? యు ఆర్ ద చీఫ్ ఆఫ్ దట్ కరప్షన్ టీమ్. దొంగల ముఠాకు నువ్వు నాయకునివి కదా, అప్పుడు ఏమంటావు? అందుకని నేను అంటా ఉన్నాను, నాయకత్వం ప్రజలకు బాధ్యత వహిస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. నాయకత్వం ప్రజలిచ్చిన అధికారంతో కుటుంబాల ఆస్తులు పెంచుకుందామంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ప్రజల జీవితాలతో వెలుగులు నింపే నాయకత్వం అవసరం. అది ఏ రాజకీయ పార్టీ అయినా. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఈ పార్టీ ఇట్లుంటుంది, ఆ పార్టీ అట్లుంటుందనేం లేదు. ప్రజలకు బాధ్యత వహించే నాయకత్వం అవసరం. అది వస్తేనే సమాజంలో మార్పు జరుగుతుంది. అది పైసల చుట్టూ ఇంకో దాని చుట్టూ నేను ప్రజల బాధ్యత కూడా ఉన్నది. ఈ దొంగతనం చేసేటోడు ఓట్లను కూడా దొంగతనం చేద్దామని చూస్తాడు. మా గద్దరన్న భాషలో చెప్పాలంటే ఈ ఓట్ల దొంగలు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. గద్ద కోడి పిల్లని ఎత్తుకుపోయినప్పుడు తల్లి కూడా ఎట్లయితే కాపాడుకుంటుందో అట్లా కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద కూడా ఉంటుంది. అందుకనే ఈ ఓట్ల దొంగలు వస్తున్నారు. ఓట్ల దొంగల నుంచి జాగ్రత్త వహించి మంచేదో చెడోందో విశ్లేషించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది. ఓటరుకు తన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదా? అదే ఉంది. తన ఓటును తాను కాపాడుకోవాలి. బాబాసాహెబ్ ఒక తుపాకీ తూటా కంటే AK-47 కంటే పవర్ఫుల్ ఒక ఓటు. ఒక తుపాకీతో చంపితే ఒక మనిషి చచ్చిపోతాడు, కానీ ఒక ఓటుతో రాజ్యాన్ని కూల్చేయచ్చు. అంత పవర్ఫుల్ ఓటు నీకు రాజ్యాంగం ఇస్తే ఆ ఓటును నీ జీవితాన్ని మార్చుకోవడం కోసం నువ్వు ఉపయోగిస్తున్నావా? అది నువ్వు ఒక సారకో లేకుంటే ఒక హామీకో భుజం మీద చెయ్యేస్తేనో నాతో బాగున్నాడనో నేనంటే బాగా ఇష్టపడతాడనో ఓటు వేసేసి నీ ఓటును వ్యర్థం చేసుకోకంటున్నాను. అందుకని ఇవాళ ఓటు విలువను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. మన డెమోక్రసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న డెమోక్రసీ. అమెరికా లాగా పూర్తి మెచ్యూరిటీతో ఉన్న డెమోక్రసీ కాదు. పేదవాళ్ళు ఉన్నారు, చదువు రానటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్నటువంటి వాడికి రాజ్యాంగ వ్యవస్థ పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రాజ్యం ఎట్లా నడుస్తుందో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు ఉంటాయి, సర్టిఫికెట్లు ఉంటాయి, డిగ్రీ అవుతుంది, పీజీ అవుతుంది. ఈ మధ్యన ఇంజనీర్లు, డాక్టర్లు చాలామంది వస్తారు. వాళ్ళకి భారత రాజ్యాంగ వ్యవస్థే తెలియదు. చదువులో ఇక్కడ నేర్పించట్లేదు. ఆ చదువుకున్నది గుర్తులేదు, గుర్తున్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన లేదు. అందుకనే ఈ బాధ్యతను తీసుకోవాలి. ఈ మార్పులని ప్రజలు తీసుకోకుండా వాడు దొంగ వీడు దొంగ అంటే కూడా నడవదు. దొంగ అయినటువంటి ఒకసారి ఓడగొట్టు మళ్ళీ వస్తారా? ఎట్లా రాగలుగుతాడు? వానికి అధికారం ఇచ్చేది నువ్వే కదా. ఇది అలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గద్దర్ గారు నిన్న గతించడం జరిగింది. గద్దర్ గారితో మీ ప్రయాణం మొదలెక్కడ? నిన్న చాలా భావోద్వేగానికి మీరు ఉంటుంది. ఎటువంటి సాన్నిహిత్యం మీకు వారితో ఉండేది? గద్దర్ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. తొంభై ఏళ్ళ నుంచి ఆయనతో అనుబంధం ఉంది నాకు. లంబాడి హక్కుల పోరాట సమితి పెట్టిన కాడ నుంచి నాతోనే ఉన్నాడు ఆయన. ప్రతి ఉద్యమంలో కలిసి పనిచేసిన, ప్రతి సందర్భంలో నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన. ఇవాళ ఈ రాష్ట్రం వచ్చిందంటే గద్దర్ మార్గమే కారణం. కాబట్టి పేద ప్రజలు బాగుపడాలని కోరుకున్నాడు. జీవితం అంతా దానికోసం పెట్టేశాడు. ఎన్నో అవమానాలు భరించాడు. త్యాగం చేసిన పార్టీ కూడా అవమానం చేసింది ఆయనకు. మావోయిస్ట్ పార్టీ ఆ రోజు పీపుల్స్ వారు ఉండే కులం సమస్య ప్రస్తావించినందుకు బహిష్కరించారు. తుపాకీ తూటాలను ఎదుర్కొన్నాడు. నా గుర్తింపు ఏంది అడిగినందుకు అవమానపడ్డాడు. కానీ ఆయన ఎక్కి తిరగాలి, ఓడిపోలే, తన ప్రశ్నను వదిలేయలే. చివరి వరకు పేద ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాడు. నేను లంబాడి హక్కుల పోరాట సమితి మొదలుపెట్టినప్పుడు మా రోజు వీరన్న మాతో ఉన్నాడు, గద్దర్ అని ఉన్నాడు. మా లక్ష్యం నెరవేరేదాకా ఉన్నాడు.
సరే, నేను కాంగ్రెస్కు పోతున్న క్రమంలో కూడా బయట రాజకీయ పార్టీగా పెట్టుకొని మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయినాం. ఆశీర్వదించి పంపించండి పో. అంతో ఇంతో ప్రజాస్వామ్యం సిద్ధాంతం కలిగి ఉన్నది. సరే, ఆచరణ ఎంతవరకు చేస్తుంది అనేది పక్కన పెడితే ఆ సిద్ధాంతం అని ఉన్నది, చెప్పుకోవడానికి ఒక సిద్ధాంతం ఉన్నది. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది, మనం మనుషులం అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసింది. మనకు కూడా మానవ హక్కులు చట్ట రూపంలో ఉన్నాయి, అమలు ఎంత అవుతున్నాయి అనేది సెకండరీ అనేది కోరుకున్నాను. నిన్న ఖమ్మం మీటింగ్, ఈ మధ్య కాలంలో నేను దాదాపు 7 సంవత్సరాల నుంచి టైం ఎక్కువ పెట్టలేదు, కానీ అంతకుముందు ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు కంప్లీట్గా వారం రోజుల్లో ఒక 5 రోజులు గదరన్నతోనే ఉంటుంటాం. మేము ఇద్దరం కలిసే ఉంటుంటాం. 2001 నుంచి అయితే ఆల్మోస్ట్ 2001 నుంచి 2015 వరకు, 15-16 వరకు 365 రోజులు 300 రోజులు గదరన్నతో ఉంటుండే. చాలా ఉద్యమాలు అవి చేసినాం. నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నాకు ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎక్కువ టైం ఆయనతో కలవలేకపోయినా. అక్క కూడా అనేది, అరే వాడు అలిగినట్టున్నాడు రా, వస్తలేడు. కలిసినప్పుడు అలా చెప్పేది, అలుగుడు ఎక్కడదన్న నీ మీద నేను అలుగుతా, నా మీద నేను అలుక్కున్నట్టే, అలిగినట్టే. అట్లా లేదు, పని ఒత్తిడి వలన రాలేకపోతున్నా. ఫోన్లో మాట్లాడుకునేది. ఖమ్మం మీటింగ్ రోజు కలిసినప్పుడు దాదాపు 1 గంటన్నర సేపు మాట్లాడిండు. హాస్పిటల్లో జాయిన్ అయినాక మాట్లాడిండు ఫోన్లో. కోల్పోయినాం. గద్దరన్న కోరుకున్నట్టు మనుషులు సమానంగా బతికే ఒక సమాజం కావాలి మనకు. ఇంకోసారి మాట్లాడుకుందాం వివరాలన్నీ. ఇప్పుడు నేను గద్దర్ గారిని నిన్న మరణించిన తర్వాత పెద్ద ఎత్తున 2 అంశాలు చర్చకు వస్తుంది. రాహుల్ గాంధీ గారిని మన డయాస్లో హక్ చేసేసుకొని ఏ విధంగా సాహిత్యంతో మంచినీళ్ళు తీసుకోమ్మా ఓటు ఇది జరిగింది. తర్వాత తన ఒంట్లో బుల్లెట్ దింపినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకున్న ఈ 2 ఫొటోస్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారు గద్దర్ గారు. అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగినటువంటి గద్దర్ గారు గుళ్ళకెళ్ళడం ఏంటి, ఈ విధంగా మారడం ఏంటి అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రశ్న. గద్దర్ పుట్టుకతో బుద్ధిస్టు, ఒక బుద్ధిస్టు తండ్రికి పుట్టినోడు. వాళ్ళ ఫాదర్ ఒక బుద్ధిస్టు, వాళ్ళ మదరు ప్రకృతి ప్రకారం పుట్టినటువంటి తల్లి లక్ష్మమ్మ కొడుకు. తాను చదువుకునేటప్పుడు కమ్యూనిస్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్కు మావోయిస్ట్ పార్టీలో పోవచ్చు, అద్భుతమైనటువంటి పాటలు రాయవచ్చు. తాను ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంటరానితనం, అణచివేత, దోపిడీ, తన సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నాడు. దాన్ని మార్క్సిజం నక్సలిజం ద్వారానే పరిష్కారం అవుతుందని నమ్మి మార్క్సిజంలో పోయిండు. అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, బయటకు వచ్చిండు, పార్టీ కోసం పనిచేసిండు. జీవితకాలంలో అన్ని పనులు చేయలేరు, కానీ తాను అనుభవంలో తెలుసుకున్నాడు. భారత రాజ్యాంగం కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురాగలిగింది. గద్దర్ అనేటోడు చదువుకొని మార్క్సిస్టుగా నక్సలేట్గా మారడానికి ఉపయోగపడ్డది కాన్స్టిట్యూషనే. బెల్లయ్యనాయక్ అనేటోడు చదువుకొని ఇవాళ నరసింహమ్మగడ కూర్చొని మాట్లాడగలిగినటువంటి పరిస్థితి తీసుకుంది భారత రాజ్యాంగమే. కాబట్టి ఈ రాజ్యాంగం 100% అమలైతే, రాజ్యాంగం వచ్చింది కానీ 100% అమలు కాలే, కనీసం 25% అమలైన, ఇది గద్దరన్న చెప్పిన మాట, 25% అమలైన ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఎప్పుడో సమానత్వం వచ్చేది. కానీ అమలు చేసే ప్లేస్లో ఉన్నటువంటి ఫ్యూడలిస్టులు దీన్ని అమలు చేయట్లేదు. అమలు చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకత్వం రాజ్యాంగ స్ఫూర్తి మెదళ్లలో పెట్టుకొని పనిచేయట్లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బ్యూరోక్రసీ, ఐఏఎస్లు ఐపీఎస్లు రాజ్యాంగ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయట్లేదు. వాళ్ళ మెదళ్లలో వాళ్ళు పుట్టిన ఆధిపత్య భావజాలపు విలువలే ఈ ఆటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేటోడు గద్దరన్న. కాబట్టి ఈ రాజ్యాంగం వెలుగులో కూడా ఈ జాతికి కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అటువంటి రాజ్యాంగాన్ని తీసేసి ఆ ప్లేస్లో మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి
ఏ హక్కులు లేకుండా నా వర్గాలను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ దేశంలో జరుగుతుంది. ఆచరణలో పూర్తిగా దాన్ని ఎత్తేసి దాని విలువల్ని తగ్గించేసి ఖతం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి కనీసం ముందు దీన్ని కాపాడుకోవాలని తాను దాదాపు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు తను. ఆ రాజ్యాంగ లక్ష్యంలో భాగంగానే సోనియా గాంధీ గారిని కలిసిండు, చాలామందిని కలిసిండు ఆయన. ఈ కలిసినటువంటి క్రమంలోనే రాహుల్ గాంధీతోని ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ కూడా ఆయనకు అర్థమైంది, ఆ సిన్సియారిటీ అర్థమైంది. అందుకనే ఆయన బాగా ఇష్టపడ్డాడు రాహుల్ గాంధీని. ఇటలీ నుంచి ఒక మనిషిని పెళ్లి చేసుకొని వచ్చి ఆయన చెప్పేటోడు, భర్తను అత్తను ఉళ్ళ చంపేసిన కూనల లెక్క 2 పిల్లల్ని తీసుకొని బిక్కు బిక్కు అంటూ భయపడుతూ పిల్లల్ని ఒక తల్లి పెంచి పెద్ద చేసి వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఎంత కష్టాన్ని అనుభవించుంటుంది ఆ తల్లి అంటుంటే ఆయన. అట్లా ఒక కవి కాబట్టి, ఒక గాయకుడు కాబట్టి, ఒక మేధావి కాబట్టి, ఒక సున్నిత మనస్కుడు కాబట్టి, బుద్ధిస్టు కాబట్టి ఇవాళ మన సున్నిత మనస్తత్వంతో ఆలోచించేటటువంటి తత్వం గద్దరన్నకు ఉంది. అందుకనే ఇవాళ చర్చిస్తున్నటువంటి వాళ్ళు ఆయన ద్వేషం అనేది ఆయన డిక్షనరీలో లేదు. ఆయన మనుషుల్ని, ప్రకృతిని, జంతువుల్ని, జీవాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి. అందుకనే తన మీద బుల్లెట్ల వర్షం కురిపించిన చంద్రబాబు నాయుడును కూడా కౌలించుకోగలిగిండు. అదే అంటున్నా నేను, కలుపు మొక్క తీయకుండా పంట పండించలేవు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. తాను ఒక కవి, మీరు చూడండి, అమ్మా తెలంగాణ మా పాట అనేది ఇవాళ వచ్చిన పాట కాదు, 96లో 97లో వచ్చిన పాట. ఆ మొదటి పాట. అది రాయడానికి 6 నెలలు పట్టింది కదా నాకు. ఓవర్ నైట్లో రాసిన పాట కాదు. పాశవ్యాధి గారు బతికే ఉన్నారు, ఆయన అడగండి చెప్పండి. అన్ని మెటీరియల్ తీసుకొని స్టడీ చేసి ఫీల్ అయ్యి రాసినటువంటి పాట. ఈ రోజు వరకు కూడా దానికి మించిన పాట రాలేకపోయింది తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ సాహిత్యంలో కానీ. చాలా గొప్ప పాటలు వచ్చినాయి, దేనికి అదే గొప్పది. అందుకనే గద్దర్ గారు ఆ విధంగా ఆలోచిస్తాడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల భావాల్ని ఆలోచిస్తాడు, ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఆయన రాసిన ప్రతిదీ గొప్పదే నా దృష్టిలో. అది ఇదని ఏం లేదు. ఆయన మొదటి దశలో యువకుడుగా నాకు చాలా పాటలు ఉన్నాయి. నిన్న రాసినటువంటి బానిసలారా లెండిరా ఇంకా రాలేదు, రిలీజ్ కాలేదు సినిమా. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడక్క తింటే నీ ఆకలి తీయరదు, ఇక ఎగబడదాంరు. ఏం పాట ఏం పాట అది. అది గద్దర్ తప్ప ఎవరు రాయలేరట అంత గొప్ప సాహిత్యాన్ని, అంత అద్భుతంగా నీకు లేచి కూర్చునేటటువంటి గొప్ప పద్ధతుల్లో. కాబట్టి ఆయన చాలా ఉంది. మనం గద్దరన్న గురించి వివరంగా ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక చివరిగా కాంగ్రెస్ పార్టీ మరో 3 నెలల్లో తెలంగాణలోకి అధికారంలో రాబోతున్నామని చెప్పేసి మీ పీసీసీ అయితే ఏంటి, అలాగే ఇంకో ప్రముఖ నాయకుడు శ్రీధర్ బాబు గారు గత మంత్రి చేసినటువంటి ఇప్పుడు శబ్దంతాన్ని శాసనసభ ఉంటుంది, ముఖ్య నాయకులంతా కూడా చెప్పుకొని వస్తా ఉన్నారు. ఏంటి ఆ విశ్వాసం ఏంటి? ఇప్పుడు ఇందాక ఒక సందర్భంలో పిల్ల నాయకుడు కూడా అయిపోవచ్చు. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? అంటే కర్ణాటకలో వచ్చినా ఇక్కడ కూడా వచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా కాదు, 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీ మోడీ గారు గుజరాత్ మోడల్ అని చెప్పి దేశాన్ని నమ్మించి మొత్తం కాంగ్రెస్ చేయబట్టి పెట్టుబడిదారులు, భాగస్వామ్య పెద్ద వర్గాలు బాగా సంపాదించుకొని పోయి విదేశాల్లో డబ్బు దాచుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు. అవన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పిండ్రు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి మీకున్నటువంటి కష్టాలన్నీ తీర్చేస్తామని చెప్పిండ్రు. ఆకాశాన్ని అంటిన ధరలు ఉన్నాయి, $450 గ్యాస్ సిలిండర్ ఉంది, మేము మీకు అది సగం ధరకే ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా వాస్తవాలను పక్కన పెట్టి అబద్ధాలను ప్రచారం చేసి కాంగ్రెస్ను బదనాం చేసి, కాంగ్రెస్ హయాంలో కొంతమంది వ్యక్తులు చేసిన చిన్న తప్పులను చూపించి జరగని స్కాములు జరిగినాయి అనే పేరు మీద బదనాం చేసి అధికారంలోకి వచ్చింది. నిజంగానే మోడీ గుజరాత్లో ఏదో చేసిండట, మనకు కూడా చేస్తారేమో అని నమ్మినారు. అందులోనూ తను బీసీనని చెప్పుకున్నాడు. సహజంగానే బీసీ వర్గాలన్నీ కూడా నమ్మినాయి, మావాడు వస్తే మాకేదో మేలు జరుగుతుందని. కానీ 1-2 సార్లు అధికారంలోకి వచ్చినాక ఈయన చాలా స్పష్టంగా పెట్టుబడిదారీ వర్గాల్ని, ఆధిపత్య వర్గాల ప్రయోజనాలని తప్ప ప్రజల ప్రయోజనాలని పట్టించుకోవట్లేదు.
ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మతాన్ని అడ్డం పెడుతున్నారు, మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. మనం ఈ మంటలలో కాలిపోతుంటే సంపదను అమ్ముకుంటుండనే విషయం దేశ ప్రజలకు అర్థమైంది. ఇది ప్రజలు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఎదుటి గద్దరని చెప్పిన మాటనే ఇది కూడా, ప్రజలకు నాయకత్వం లేకుండా చేయడం కూడా ఒక పెద్ద కుట్ర అంటాడు ఆయన. అట్లా ప్రతిపక్ష పార్టీకి ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అసలు ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేవు, అది పప్పు ఇది అది అని చెప్పి బదనాం చేసి ఒక నాయకత్వం లేకుండా చేసి ఒక పొలిటికల్ గ్యాప్ను సృష్టించాడు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం సెప్టెంబర్ 7 కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టిండో, రాహుల్ గాంధీ అంటే ఏంది, ఆయన ఆలోచన దృక్పథం ఏంది, ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంది, నిజాయితీ ఏంది అనేది దేశ ప్రజలకు అర్థమైపోయింది. రాహుల్ గాంధీ గురించి ప్రచారం చేసే పరిస్థితి లేదు. రెండోది, ఎట్లా ఈ దేశాన్ని విధ్వంసం చేస్తున్నది బీజేపీ అనేటటువంటిది సరళమైన భాషలో అర్థం చేయించగలిగిండు ఆయన. దాంతోపాటు భయంలో ఉన్నటువంటి మేధావులు, భయంలో ఉన్నటువంటి మీడియా వాస్తవాలు చెప్పడానికి ధైర్యం చేసినటువంటి పరిస్థితి, అన్ని వర్గాల ప్రజలు బయటకు వచ్చి ఒక ధైర్యంగా గొంతిప్పే పరిస్థితి వచ్చింది. బీజేపీ అసలు రంగు దేశానికి అర్థమైంది. దీంతో పాటుగా కర్ణాటకలో ప్రజలు ఫలితాన్ని ఇచ్చిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసిండ్రు. భట్టి గారు 1350 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండ్రు. ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అనుకుంటే చేస్తుందనేటటువంటి క్లారిటీ ప్రజలకు వచ్చింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజల పక్షాన కొట్లాడుతుంది, చెప్పింది చేస్తుంది అనేటటువంటి ఒక ఒపీనియన్కు తెలంగాణ సమాజం వచ్చేసింది. అగ్ర కులాల నాయకులు, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులను అణచివేసేటువంటి పార్టీ, ఏ పార్టీలో అణగారిన కులాల నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి అందరినీ సమానంగా చూస్తున్న పార్టీ ఏదో నాకు ఒకటి చూయించు. మిగిలిన పార్టీని పక్కన ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఎందుకంటున్నా అంటే కేసీఆర్ గారి పార్టీ ఉంది. కేసీఆర్ గారు తర్వాత సెకండ్ ప్లేస్లో రాజేందర్ గారు ఉండే. తన కొడుకు అడ్డం అవుతాడని కదా ఆయనను ఏ కారణం లేకుండా ఎలగొట్టింది. మంత్రి అయిన 3 నెలలకే అద్భుతమైనటువంటి పని విధానాన్ని చూపిస్తున్నాను కదా, రాజన్నలో ఎందుకు ఆయన పంపించడో తెలియదు ఈరోజు వరకు. ఇది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, నేను అంటున్నా అగ్రకులాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి. సిఎల్పి నాయకుడు అగ్రకులమా కాంగ్రెస్ పార్టీకి? సిఎల్పి నాయకుడు దళితుడు కాదా? పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులం నుంచి ఉండొచ్చు. మా ప్రచార కమిటీ చైర్మన్ మదియాస్కి అగ్రకులమా? ఒక బీసీ బిడ్డ కాదా? 4-5 వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటే మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, ఆమె రెడ్డి కాదు, దళిత మహిళ, మీకు తెలుసు కదా, ఒక మహిళ, అజరుద్దీన్ ఒక మైనారిటీ. ఇంతకంటే జగ్గారెడ్డి గారు వీళ్ళే కదా. ఇంతకంటే సోషల్ కాంబినేషన్ ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? ఏ పార్టీలో ఉంది? అయితే 100% సమానత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని నేను కూడా అనుకోను. అమలు చేయాలని కోరుకుంటా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, లక్ష్యం మొన్ననే మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు ఒక మీటింగ్లో. పదే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారం 100% కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం అధినాయకత్వం చేస్తూ ఉంది నిరంతరం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులుగా పరిగణింపబడుతున్నట్టు ఎవరైతే ఇందాక మీరు పేర్లు ప్రస్తావించారో వీళ్ళతో కాకోకుండా రేపు ఏఐసిసి చేతుల్లోకి వెళ్ళింది, వాళ్ళతో రేపు ఎన్నికలు ఉంటాయని చెప్పేసి నేనేమంటున్నానంటే వీళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళ పాత్ర ఉంటుంది. అందుకనే ఇప్పుడు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొన్న మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, రిజర్వ్డ్ సీట్లలో స్థానికంగా ఆధిపత్య వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి, వాళ్ళ మాట వినేటటువంటి వ్యక్తులను పెట్టుకుంటారు. ఆ సమాజం యాక్సెప్ట్ చేసే వ్యక్తులను పెట్టట్లేదు. ఇది నేను అంటున్న మాట కాదు కదా, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ అంటున్నమాట. రాహుల్ గాంధీ గారు 100 సార్లు చెప్పింది ఇది మాకు మీటింగ్లలో. అంటే వాళ్ళకు సమస్య తెలుసు, పరిష్కరించడానికి కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు వేరే వాళ్ళు ఇంత సీరియస్గా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పేటోళ్ళు, కాశీరామ్ ఇంకా చెప్తారు, చెంచాల యుగం, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళంతా చెంచాల అన్నాడు ఆయన. చాలామంది, చాలా వరకు. అంటే ఈ చెంచాల యుగం నుంచి ప్రజాస్వామ్య యుగంగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మిగతా ఎవడు చేస్తలేడు. నేను అంటున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఒక్క గిరిజన సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడినా ఒక్క గిరిజన ఎమ్మెల్యేని చూపించు నాకు. ఒక్క దళిత సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడినా ఒక్క దళిత ఎమ్మెల్యేని చూపించు నాకు. ఒక్క బీసీ సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడినా ఒక్క బీసీ ఎమ్మెల్యేని చూపించు మాకు. ఒక్కనైనా చూపించు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో యూపీఏ 1లో ట్రైబల్స్ విరుద్ధంగా
ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 3-4 లక్షల ఎకరాల భూమిని ట్రైబల్ గ్రామాలను టాటా కంపెనీకి జిందాల్ కంపెనీకి అప్పచెప్తే నిండు సభలో అగ్రిమెంట్ను రాహుల్ గాంధీ గారు స్వయాన చింపిండు. పేపర్లు చింపిరు అంటారు. దాదాపు 1000 గ్రామాలు ఆడ ఆదివాసీ గ్రామాలకు అన్యాయం జరుగుతుంది, ఈ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆడ ట్రైబల్ ఉద్యమాలు చేస్తున్నారు. ఆడికి పోయి 2 రోజులు నైట్ వాళ్ళ దగ్గర పండుకున్నాడు. ఆయన పండుకొని వాళ్ళకి అండగా నిలబడ్డాడు. దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భక్త చరణ్ దాస్ అనే ఎంపీ, రాహుల్ గాంధీ ఆ రోజు ఎంపీ, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో కాయిదాలు చెప్పి ప్రభుత్వానికి నిరసన చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించారు. అది దమ్ముందా? ఇవాళ ప్రజల పక్షాన్ని అంత నిలబడగలిగినటువంటి పార్టీ అది ఒక్కరిని చూపించండి నాకు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, నమ్ముతుంది, పాటిస్తుంది. ఇక్కడ కూడా ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రమోట్ చేస్తుంది, నిలబెడుతుంది. ఆశిద్దాం మీరు అన్నట్టు అచ్చుతలుగా అక్కడొకటి జరిగిన సంఘటనలు ఉత్తరించి కాంగ్రెస్ పార్టీ గొప్పదని చెప్పేసి మీ మీద ఉన్నటువంటి మేధా సంపత్తితో అద్భుతంగా చెప్పుకొచ్చారు. అయితే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు అయితే ఏంటి, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏ పరిస్థితులు ఉన్నాయో మీ మనస్సాక్షిని మీరు ఒకసారి అడిగితే సరిపోద్ది. మీరు ఇందాక అన్నారు సమస్య ఏంటో మా వాళ్ళు తెలుసుకున్నారు, పరిష్కార దిశగా అడుగులేచ్చు అన్నారు. ఆశిద్దాం నిజంగా ఈ వెనుకబడిన వర్గాల ఆశయాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు, ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు అవకాశం ఇవ్వాలని మీరు అన్న చంచాలకు కూకోకుండా. ఎందుకంటే గతంలో మీ మిత్రుడు అద్దంకి దయాకర్ గారి పరిస్థితి ఏంటో చూసాం. రేపు టికెట్ ఇచ్చారు కదా అద్దంకి దయాకర్ గారికి, 1-2 సార్లు టికెట్ వచ్చింది, వచ్చిన క్రమం కూడా చూసాము. తర్వాత నియోజకవర్గానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులను కూడా చూసాం. బెల్లయ్య నాయక్ గారు కూడా 2018లో పోటీ చేయాలనుకుంటే టికెట్ రాలేని పరిస్థితిని కూడా చూసాం. రేపేంటో కూడా చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చైతన్యవంతమైనటువంటి దళితులకు, గిరిజనులకు రెడ్ కార్పెట్ వేసి నువ్వు ఈక్వాలిటీని ఇచ్చేస్తారని అనుకోకు. పోరాటం చేయాల్సిందే, పోరాటం అడుగడుగున చేయాల్సిందే. కింది కులాల నుంచి పుట్టినటువంటి ఏ బిడ్డైనా వితిన్ ద నిర్మాణంలో పోరాటం చేయాలి, నిర్మాణం బయట ఉన్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కొన్నిసార్లు నువ్వు ఫలితం రాకపోవచ్చు, దాని అర్థం ఓడిపోయినట్టు కాదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ వెసులుబాటు ఉంది ఇక్కడ పోరాటం చేయడానికి, ఇంకో దగ్గర ఆ వెసులుబాటు కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను అందుకని చెప్తా ఉన్నాను. పోరాట దిశగా ఎన్నో విజయాలు సాధించిన మీరు, మీ గిరిజన జాతికి ఎన్నో అవకాశాలు కల్పించినట్టు మీరు, ముఖ్యంగా గ్రామాలని, అది తండాలని గ్రామ పంచాయతీలుగా ఏదైతే ఆశయం కోసం పనిచేసి దాన్ని సాధించుకున్నారో అట్లే మిగిలినకు సంబంధించినట్లు ఆశయాలు కూడా నెరవేరాలి. పోరాటం దిశగానే ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రయాణం చేశారు, ఫలితాలు కూడా తీసుకున్నారు. ఈ టికెట్ తీసుకునే అంశంలో అయితే ఏంటి, ఆ టికెట్ వచ్చే చట్టసభల్లో, అది శాసనసభ లేదా పార్లమెంట్ సభలో మీరు అనుకున్న లక్ష్యాలు, మీ జాతికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అడుగులు వాడాలా, పరిష్కరింపబడాలి. నమస్కారం. థ్యాంక్ యూ.